వెల్కమ్ టు 6 టీవీ. టీ20 వరల్డ్ కప్ 2024లో ముద్దాడడంతో 11 ఏళ్ల తర్వాత టీమిండియా తిరిగి ఐసీసీ టైటిల్ ను గెలుచుకుంది. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత తిరిగి మరోసారి ఐసీసీ టైటిల్ ను దక్కించుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో పటిష్టమైన దక్షిణాఫ్రికా జట్టును మట్టి కరిపించి టీ20 వరల్డ్ కప్ 2024ను సొంతం చేసుకుంది. దీంతో 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రెండోసారి టీ20 వరల్డ్ కప్ ను భారత్ గెలుచుకుంది. దీంతో రోహిత్ సేనకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, సహాయక సిబ్బంది, రిజర్వ్ ఆటగాళ్లు, సెలెక్టర్లు మొత్తం 42 మందికి కలిపి ఏకంగా 125 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. దీంతో జట్టులోని ఆటగాళ్లు, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్లకు ఒక్కొక్కరికి 5 కోట్ల చొప్పున, మిగతా సిబ్బంది, రిజర్వ్ ఆటగాళ్లకు కూడా గణనీయ సంఖ్యలోనే నగదు పంపిణీ చేశారు. రిజర్వ్ ఆటగాళ్లకు 2.5 కోట్లు, కోచింగ్ సిబ్బందికి 1 కోటి చొప్పున, బ్యాక్ రూమ్ సిబ్బంది, వైద్యులు, త్రోడౌన్ నిపుణులకు 2 కోట్ల చొప్పున, సెలెక్టర్లకు ఒక్కొక్కరికి 1 కోటి చొప్పున అందజేశారు. మరి ఇప్పుడంటే పెద్ద మొత్తంలో నగదు బహుమతిని అందించారు. కానీ 2007లో ఎంఎస్ ధోని నాయకత్వంలోని భారత జట్టు తొలి టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2011లో వన్డే వరల్డ్ కప్ లను గెలిచిన సమయంలో బీసీసీఐ తక్కువ మొత్తంలో ప్రైజ్ మనీని ప్రకటించింది. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు బీసీసీఐ ఒక్కో ఆటగాడికి ₹1 కోటి ప్రైజ్ మనీ ప్రకటించింది. ఇక సహాయక సిబ్బంది ఒక్కొక్కరికి 30 లక్షల చొప్పున అందించింది. ఇక 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచినప్పుడు బీసీసీఐ ఒక్కో ఆటగాడికి ₹1 కోటి ప్రైజ్ మనీని ప్రకటించింది. అయితే ఆ తర్వాత దానిని మరో కోటి పెంచి మొత్తం 2 కోట్లు ముట్ట చెప్పింది. ఇక సహాయక సిబ్బందికి 50 లక్షలు, సెలెక్టర్లకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున రివార్డులు అందజేసింది. ఇక 2007లో ఐసీసీ తొలి టీ20 వరల్డ్ కప్ ని గెలిచిన భారత జట్టుకు మొత్తం కలిపి 12 కోట్లు మాత్రమే రివార్డును బీసీసీఐ అందజేసింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.